మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. అయితే 4 గంటల లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు అధికారులు. రాష్ట్రం మొత్తం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. నిజామాబాద్ లో మాత్రం 6 గంటలకు ముగుస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరిగినట్టేనా? ఇక ఓవరాల్ పోలింగ్ పర్సంటేజ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యోగిత 4 అవుతుంది సమయం, దాదాపు 4 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ పోలింగ్ సమయాన్ని నిర్ధారించారు. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 4 గంటల వరకు ఉంటుంది. మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ 13 నియోజకవర్గాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఎవరైనా ఇప్పుడు 4 గంటల 10 నిమిషాలు అవుతుంది కాబట్టి ఎవరైనా ఇంకా లైన్లో ఉంటే కనుక వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తామని చెప్పి అధికారులు చెప్పారు. ఒకవేళ ఎవరు లేకపోతే మాత్రం అక్కడ పోలింగ్ పూర్తయినట్టుగా చెప్పవచ్చు. మనం చూస్తే ఒకసారి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చూస్తే ఆదిలాబాద్లో సిర్పూర్ ఉంది, తర్వాత ఆసిఫాబాద్, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంతని, తర్వాత వరంగల్ పార్లమెంటు పరిధిలో భూపాలపల్లి, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, తర్వాత కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట. దీనికి సంబంధించి మొత్తం 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిందని చెప్పవచ్చు. లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తారని చెప్పి అధికారులు చెప్పారు. ఇక పోలింగ్ యొక్క శాతం విషయానికి వస్తే కొద్దిసేపటి క్రితమే 3 గంటలకు ఒక బులెటిన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం విడుదల చేసింది. పొద్దున 9 గంటలకు ఒక బులెటిన్, తర్వాత 11 గంటలకు, తర్వాత 1 గంటకు, ఇప్పుడు 3 గంటలకు ఒక బులెటిన్ ఉంది. తర్వాత 5 గంటలతో ఎట్లాగో పోలింగ్ అయిపోతుంది కాబట్టి అదొక బులెటిన్ ఉంటుంది. ప్రస్తుతానికి 3 గంటల వరకు వచ్చినటువంటి పోలింగ్ శాతాన్ని సరళిని పరిశీలిస్తే 48.95%, అంటే 49% నమోదైనట్టుగా అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం తెలిసింది. ఇక్కడ ఎక్కువగా అత్యధికంగా జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. దీనికి సంబంధించి అంటే ఇంతకుముందు అయితే మెదక్కు ఎక్కువగా ఉండే, కానీ 3 గంటల సమయానికి వచ్చేసరికి 63.39%తో జహీరాబాద్ టాప్లో ఉంది. తర్వాత 3 గంటల అంటే గత అసెంబ్లీకి ఒకసారి పోలిస్తే కనుక గతంలో 3 గంటల సమయానికి అసెంబ్లీ ఎన్నికల్లో 56.17% ఉండే వాస్తవానికి, ఇప్పుడు 49% ఉంది. అంటే చాలా వ్యత్యాసం కనపడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు ఆసక్తి చూపలేదని చెప్పి ఈ పర్సంటేజే ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఇక 5 గంటల వరకు గతంలో అయితే 73.2% అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నమోదైనటువంటి శాతం 5 గంటల తర్వాత. కానీ ఇప్పుడు అంతవరకు కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైనటువంటి పోలింగ్ శాతం వరకు కూడా రీచ్ కానట్టుగా మనకైతే అర్థమవుతుంది. 73% కంటే ఇప్పటివరకు 49% ఉంది. ఇంకా పెరగాల్సింది. ఇంకొక 5 గంటల వరకు ఒక బులెటిన్, పోలింగ్ శాతానికి సంబంధించినటువంటి ఒక బులెటిన్ ఎన్నికల సంఘం విడుదల చేసింది. అప్పటి వరకు అంత పర్సంటేజ్ ఉండకపోవచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. ఇక హైదరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో మెయిన్గా ఈ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే కనుక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో 27.79% మాత్రమే నమోదైంది. అదేవిధంగా సికింద్రాబాద్లో 30% మాత్రమే నమోదైనట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అంటే ఈ అర్బన్లో కూడా చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ తక్కువగా ఉంది. తర్వాత మిగతా ప్రాంతాల్లో, మిగతా నియోజకవర్గాల్లో కూడా తక్కువగానే ఉంది. తర్వాత మనకు నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ ఒకసారి కనుక చూస్తే కనుక పొద్దున 3.6% నమోదైంది 9 గంటలకు. తర్వాత 11 గంటలకు 13% నమోదైంది పోలింగ్. తర్వాత 1 గంటకు మాత్రం నిజామాబాద్ 13% అయింది 11 గంటలకు. తర్వాత 1 గంటకు మాత్రం 38.1%. ఇప్పుడు 3 గంటల వరకు మాత్రం 45.29% మాత్రం నమోదైంది. ఇంకా 6 గంటల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే 48.95% చాలా తక్కువగా అని చెప్పుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కనుక. మరి ఇప్పుడు ఇంకొక గంట మాత్రమే సమయం ఉంది. 5 గంటల వరకు ఈ పోలింగ్ అంతా పూర్తవుతుంది. అయితే నిజామాబాద్లో మాత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 13 నియోజకవర్గాల్లో
పోలింగ్ టైం అయిపోయింది. అంటే ఇంకొక గంటలోపు ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంది యోగిత. అయితే ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఇప్పటికే 13 నియోజకవర్గాల్లో అక్కడ పోలింగ్ ముగిసింది కాబట్టి ఓటర్లు పోలింగ్ నిర్వహణకు సంబంధించి సంతృప్తి ఏమైనా వ్యక్తం చేసిన పరిస్థితి ఉందా? 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఏమైనా ఎంతమంది వరకు ఉండొచ్చు అక్కడ? అంటే ఇప్పటివరకు అక్కడైతే ఎలాంటి సంఘటనలు జరగలేదు. వాస్తవానికి ఎప్పుడైనా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అవి నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాలుగా గుర్తించారు. వాటిలో ఎక్కువగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. దాదాపుగా 4000కు పైగా వెబ్కాస్టింగ్ ద్వారా సెక్రటేరియట్ నుంచి అనుసంధానం చేసి అక్కడ పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. మరోవైపు ఒక 5000 పోలింగ్ కేంద్రాల్లో పోలీసు ప్రత్యేకంగా సెంట్రల్ బలగాలను 5000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు అయితే ఎలాంటి సంఘటనలు జరగలేదు. పక్క రాష్ట్రాల్లో మనం చూసాం. బీజేపీ ఎమ్మెల్యే ఆయన చనిపోయాడు మావోయిస్టుకు సంబంధించినటువంటి నక్సల్స్ బాంబ్ బ్లాస్టింగ్లో. కాబట్టి అట్లాంటి ఏమన్నా మన రాష్ట్రంలో జరుగుతాయని చెప్పి ముందుగానే అంటే ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు 13 నియోజకవర్గాల్లో అయితే ఎలాంటి సంఘటనలు జరిగినట్టుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం అధికారికైతే రిపోర్ట్ రాలేదు. ఇప్పటివరకు అక్కడ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ 13 నియోజకవర్గాల్లో ఎంత మేర పర్సంటేజ్ అంటే ఓటింగ్ శాతం నమోదైందనేది మరొక గంటలో తెలిసేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినట్టయితే రిపోర్ట్ రాలేదు కాబట్టి ప్రశాంతంగానే జరిగిందనేటువంటి అభిప్రాయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 6 గంటలకు లేదా 7 గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. మొత్తం 5 గంటల తర్వాత వచ్చిన పర్సంటేజ్ ఎంత, తర్వాత నిజామాబాద్లో పార్లమెంటు పరిధిలో 6 గంటల తర్వాత వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కౌంటింగ్ చేసి తర్వాత 7 గంటలకు ఆయన మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరించేటువంటి అవకాశం ఉంది. గతంలో లాగా 72.02% అయితే అంటే 72% మేర అసెంబ్లీ నియోజకవర్గాల్లో నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడైతే అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇప్పటివరకు అయితే 49% మేర పోలింగ్ శాతం నమోదైంది కాబట్టి ఇంకో గంట మాత్రమే ఉంది. గంటలో ఆల్మోస్ట్ ఇప్పటివరకు 4 గంటల 20 నిమిషాలు అవుతుంది. ఇంకొక 40 నిమిషాలు అయితే కనుక 5 గంటలు అవుతుంది. తర్వాత మిగిలింది ఒక నిజామాబాదే కాబట్టి అన్ని పార్లమెంటుకు సంబంధించి 16 పార్లమెంటు సెగ్మెంట్లలో 13 నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు పోతే ఇక మిగతా అన్నీ కూడా 5 గంటలకే అయిపోతాయి. తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ ఒకటి మాత్రం 6 గంటల వరకు ఉంది కాబట్టి పెద్దగా పర్సంటేజ్ అయితే మనకు కనపడేటువంటి అవకాశాలు అయితే లేదు. ఆల్మోస్ట్ 60-62 వరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు యోగిత. అయితే ఇంకా నిజామాబాద్లో ముఖ్యంగా చూసినట్టయితే 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఏమైనా కొంచెం పోలింగ్ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటివరకు మనము గత బులెటిన్లో కూడా చెప్పుకున్నట్టుగా అదేవిధంగా మన నిజామాబాద్ ప్రతినిధి చెప్పినట్లు కూడా మధ్యాహ్నం వరకు కొంత పోలింగ్ ఎక్కువగా నమోదయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. యూత్ కావచ్చు లేదంటే మిగతాకు మహిళలు కావచ్చు. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో మహిళలు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 15 లక్షల ఓట్లుంటే ఎక్కడ ఎక్కువగా మహిళలు ఉన్నట్టుగా మనకు ఈ ఓటర్ నమోదు ద్వారా తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఎక్కువగా అయ్యేందుకు ఎన్నికల సంఘం అయితే తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎక్కువ పర్సంటేజ్ అవుతుంది అనుకున్నది. ఎందుకంటే అక్కడ రైతులు ఉన్నారు. రైతులందరూ కూడా పోటీలో ఉన్నారు. తమ సమస్యని దేశానికి చెప్పే విధంగా లేదంటే తమ సమస్య దేశంలో చర్చ జరిగే విధంగా ఒక ప్రయత్నాలు అయితే చేశారు. వాళ్ళు సఫలీకృతం అంటే ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పి మనం కూడా చెప్పుకోవచ్చు. అయితే అక్కడ పోలింగ్ సరళి కనుక చూస్తే 45.29% అయింది కాబట్టి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. 2 గంటలు సమయంలో ఉంది. తర్వాత ఎండాకాలం కాబట్టి మధ్యాహ్నం అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు చాలా తక్కువ మంది పోలింగ్కు ఓటు వేసేందుకు వచ్చినట్టుగా తెలిసింది. కాబట్టి ఈ 2 గంటల్లో కొంత పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు అనుకున్న టార్గెట్ అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా నిజామాబాద్ సెగ్మెంట్లో నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకున్నారు. మరి చూడాలి, కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. మొత్తంగా అయితే 60-62% వరకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓవరాల్ పర్సంటేజ్లో. ఇక నిజామాబాద్ కూడా ఆల్మోస్ట్ 60% దాటేటువంటి అవకాశాలు అయితే మనం ఈ లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతుంది యోగిత. అయితే ఓవరాల్ పోలింగ్ జరుగుతున్నటువంటి సరళికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కేవలం 49% వరకే పోలింగ్ నమోదైనటువంటి క్రమంలో ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా అతి కొద్ది సమయం మాత్రమే ఉంది కాబట్టి అంటే గతంతో పోలిస్తే కనుక అంటే హైదరాబాద్ కావచ్చు లేదంటే సికింద్రాబాద్ కావచ్చు ఆ రెండు పూర్తిగా 50% అయితే హైదరాబాద్ జిల్లా 48% అయింది అసెంబ్లీ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో కనుక చూస్తే. సో ఇప్పుడు కూడా ఇంకా చాలా తక్కువగా
ఉండేటువంటి అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి 73% మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకు పెరిగేటువంటి అవకాశాలు అయితే లేవు. మనం ఒకసారి లెక్కలు కనుక ఓవరాల్గా లెక్క చూస్తే ఎంతమంది ఇప్పటివరకు ఓటేశారు అనేది కనుక చూస్తే మనకు 1,15,26,000 మనకు 1 గంట సమయానికి 1,15,26,000 మంది ఓటేసినట్టుగా మనకు అర్థమవుతుంది పర్సంటేజ్ చూస్తే. 2,97,00,000 ఓటర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఉదయం 9 గంటల వరకు 30 లక్షల మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత 11 గంటల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం 11 గంటల బులెటిన్ విడుదల చేసినప్పుడు ఆ సమయంలో ఆ శాతంలో 23% దాదాపుగా 68 లక్షలు, అంటే 11 గంటల సమయానికి పొద్దున 68 లక్షల మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత 1 గంట వరకు మాత్రం 1,15,26,000 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. తర్వాత ఇప్పుడు 49% అయింది, 3 గంటల సమయం అయింది. ఇప్పటివరకు అయితే ఈ 2,97,00,000 మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లలో ఇప్పటి వరకు 3 గంటల వరకు 1,45,00,000 మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆల్మోస్ట్ 50%కు రీచ్ కాబోతుంది. కాబట్టి ఇంకొక 10% మాత్రమే పెరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గతంలో లాగా అసెంబ్లీ లాగా అంత ఇంట్రెస్ట్గా ఈసారి ఓటర్లు ఆసక్తి చూపలేదని చెప్పి మనకు అర్థమవుతుంది. పురుషుల విషయానికి వస్తే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో 73% నమోదైతే జెంట్స్ ఓటేసిన వాళ్ళు 72% మేర తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. తర్వాత మహిళలు 74% మేర తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అయితే మహిళలే ఎక్కువగా ఓటు వేసినట్లు కనపడుతుంది. మరి ఈ సాయంత్రానికి 7 గంటలకు కనుక మనకు లెక్కలు వస్తే ఈసారి కూడా మహిళలు ఎక్కువగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయని అనిపిస్తుంది. మరి లెక్కలు మొత్తం ఈ పర్సంటేజ్ వస్తే కనుక మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 2,67,08,599 మంది తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 49% అంటే 1,45,00,000 మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా మనము చెప్పుకోవచ్చు. యోగిత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.